హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. మోదీ 3.0 గవర్నమెంట్ లో ప్రధాన్ మంత్రి కిసాన్ నిధి స్కీమ్ లో 17th ఇన్స్టాల్మెంట్ కింద 200 బిలియన్ రూపీస్ రిలీజ్ చేస్తూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని మోదీ గారు తన ఫస్ట్ ఫైల్ మీద సైన్ చేశారండి. దీనివల్ల ఇండియాలో ఉన్న 93 మిలియన్ ఫార్మర్స్ అనే వాళ్ళు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఆ తర్వాత కేబినెట్ కూడా ఫస్ట్ పాలసీ డిసిజన్ తీసుకుంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద 30 మిలియన్ రూరల్ అండ్ అర్బన్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రభుత్వ సహాయాన్ని కూడా క్లియర్ చేసిందనమాట. ఈ స్కీమ్ ఫస్ట్ ఫైనాన్షియల్ 2016 లో ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి కూడా దాదాపు 42.1 మిలియన్ పూర్ హౌస్ హోల్డ్స్ బెనిఫిట్ అయ్యారండి. అయితే పిఎం కిసాన్ నిధి స్కీమ్ అలికేషన్ మీద స్టాక్ మార్కెట్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది అనమాట. 200 బిలియన్స్ అనేది బిగ్ అమౌంట్ ఆఫ్ స్పెండింగ్, అలాగే గవర్నమెంట్ తీసుకున్న వెరీ ఫస్ట్ డిసిజన్ కాబట్టి సో పాలసీ మేకింగ్ లో రూరల్ ఇండియాని ఫోకస్ చేస్తుందని మార్కెట్ అండర్స్టాండ్ చేసుకుంది. దీని వల్ల రూరల్ ఓరియంటెడ్ స్టాక్స్, ఎస్పెషల్లీ ఫెర్టిలైజర్స్ అండ్ అగ్రికల్చర్ స్టాక్స్ అనేవి లైమ్ లైట్ లోకి వచ్చాయన్నమాట. సో ఈ రోజు ఈ వీడియోలో మనం టాప్ ఫెర్టిలైజర్స్ అండ్ అగ్రికల్చర్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ M&M అండి. ఇది మహేంద్ర గ్రూప్ కి చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ అన్నమాట. అక్రాస్ ది గ్లోబ్ డైవర్స్ బిజినెస్ చేస్తుంది. కంపెనీ మెయిన్ గా ఆటోమోటివ్, ఫార్మ్ ఎక్విప్మెంట్ అలాగే అదర్ సెగ్మెంట్ లో ఆపరేట్ చేస్తుంది అనమాట. ఆటోమోటివ్ సెగ్మెంట్ లో ఆటోమొబైల్స్, స్పేర్ పార్ట్స్ అలాగే రిలేటెడ్ సర్వీసెస్ ని సెల్ చేస్తూ ఉంటుంది. ఫార్మ్ ఎక్విప్మెంట్ సెగ్మెంట్ లో ట్రాక్టర్స్ అలాగే స్పేర్ పార్ట్స్ ని సెల్ చేస్తుంది అనమాట. అదర్ సెగ్మెంట్ లో అగ్రి కన్స్ట్రక్షన్స్, ఎక్విప్మెంట్, పవర్ఫుల్ అండ్ స్పేర్ బిజినెస్ యూనిట్స్ ని సెల్ చేస్తుంది. M&M నెక్స్ట్ 3 years లో 370 బిలియన్ మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసిందండి. ఫైనాన్షియల్ 2025 లో ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్ ICE వెహికల్స్ లో 140 బిలియన్ ఇన్వెస్ట్ చేయనుంది. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ ఆర్మ్ అయిన మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ లో నెక్స్ట్ 3 years లో 120 బిలియన్ ఇన్వెస్ట్ చేయనుంది అనమాట. అండ్ కంపెనీకి ఫార్మ్ ఎక్విప్మెంట్ బిజినెస్ అనేది మేజర్ క్యాష్ జనరేటర్ అండి. అరౌండ్ 50 బిలియన్ రూపీస్ రెవెన్యూ అనేది వస్తూ ఉంటుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,47,678 crores ఉందండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 13.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.4%, ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. అండ్ ఇండస్ట్రీ PE 31.3 ఉంటే స్టాక్ PE 30.9 ఉంది. సో PE రేషియో వైజ్ M&M అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీ డెట్ అనేది 1,06,626 crores ఉంది. అండ్ మనం కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 4 years నుంచి కూడా సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2024 లో 1,39,078 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 18% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 12,270 crores పోస్ట్ చేసింది. అండ్ లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ అనేది పే చేస్తుంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 18.58% ఉందండి. బట్ FS అండ్ DI షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉంది కంపెనీలో. FS షేర్ హోల్డింగ్ చూస్తే కనుక 41.75%, DI షేర్ హోల్డింగ్ 26.13% ఉంది. పబ్లిక్ కి 9.70% ఉంటే అదర్స్ కి 3.75% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 2,796 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 28% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 71% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PL లో 102% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ ధనుక అగ్రిటెక్ అండి. ఇండియాలో లీడింగ్ అగ్రోకెమికల్ కంపెనీ అన్నమాట. ఇంతకు ముందు ధనుక పెస్టిసైడ్స్ అని పిలిచేవాళ్ళు. ఇది వైడ్ రేంజ్ ఆఫ్ అగ్రోకెమికల్స్ ని తయారు చేస్తుంది. కంపెనీస్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ అనేవి గుజరాత్ లోని సనంద్, రాజస్థాన్ లోని జైపూర్, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ లోని ఉదంపూర్ లో ఉన్నాయన్నమాట. అండ్ ఈ కంపెనీ రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్ అనేవి స్టడీగా పెరిగాయండి. ఓవర్ ది పాస్ట్ 5 years లో రెవెన్యూ CAGR అనేది 12% తో పెరిగితే, అలాగే నెట్ ప్రాఫిట్ అనేది 16% CAGR తో పెరిగిందనమాట. అండ్ ఇది డెట్ ఫ్రీ కంపెనీ అండ్ స్ట్రాంగ్ క్యాష్ ఫ్లో కూడా ఉంది. అండ్ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా ఇస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 7,204 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 27.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.6% అండ్ ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ కనుక చూస్తే 27 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అన్నమాట. అండ్ ఇండస్ట్రీ PE 41.4 ఉంటే స్టాక్ PE 30.2 ఉంది. సో PE రేషియో వైజ్ ధనుక అగ్రిటెక్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో స్టడీ గ్రోత్ అనేది ఉందన్నమాట. మార్చ్ 2024 లో 1,759 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 19% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 239 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ ఇస్తుంది. అండ్ ఈ కంపెనీలో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉందండి. 70.19% ఉంది. అండ్ FS షేర్ హోల్డింగ్ 1.49% ఉంటే DI షేర్ హోల్డింగ్ 18.90% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 9.43% ఉంది మార్చ్ 2024 కి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1601 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 24% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 62% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PL లో 102% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది.
అండ్ నెక్స్ట్ కంపెనీ కోరమండల్ ఇంటర్నేషనల్ అండి. ఇది మురుగప్ప గ్రూప్ లో పార్ట్ అన్నమాట. కంపెనీ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లో ఉంది. ఈ కంపెనీ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ స్పెషాలిటీ న్యూట్రియన్స్ బిజినెస్ చేస్తుంది. డైవర్స్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉన్న ఇండియాలో లీడింగ్ అగ్రికల్చర్ సొల్యూషన్ ప్రొవైడర్స్ లో ఇది కూడా ఒకటండి. ఎర్లియర్ దిస్ ఇయర్ కంపెనీ డైరెక్టర్ బోర్డు ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో 10.3 బిలియన్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తో న్యూ ఫాస్ఫరిక్ యాసిడ్ అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్ ని సెటప్ చేయడానికి ప్రపోజల్ ని అప్రూవ్ చేసిందనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ 22nd March 2023 క్రాప్ ప్రొటెక్షన్ కెమికల్స్ లో తన ఆపరేషన్స్ ని ఎక్స్పాండ్ చేయడానికి అండ్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ CDMO బిజినెస్ లోకి ఎంటర్ అవ్వడానికి కంపెనీ బోర్డు అప్రూవల్ చేసినట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 43,429 crores అండి. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ. ROCE 26% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.9%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది అండ్ కంపెనీకి డెట్ 492 crores ఉంది. ఇండస్ట్రీ PE 29.4 ఉంటే స్టాక్ PE 26.5 ఉంది. సో PE రేషియో వైజ్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో అయితే డీగ్రోత్ అని కనిపిస్తుంది. మార్చ్ 2024 లో కంపెనీ 22,058 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11% పోస్ట్ చేసింది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1,641 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా కన్సిస్టెంట్ గా డివిడెండ్ ఇస్తుంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ విషయానికి వస్తే 57.33% ఉందండి మార్చ్ 2024 కి. FI షేర్ హోల్డింగ్ 7.34%, DA షేర్ హోల్డింగ్ 20.63% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 14.70% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1,475 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 22% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 18% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 1 year పీరియడ్ లో 57% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఇండియా పెస్టిసైడ్స్ లిమిటెడ్ అండి. 1984 లో ఇన్కార్పొరేట్ అయిన ఇండియా పెస్టిసైడ్స్ ఇండియాలోనే లీడింగ్ అగ్రోకెమికల్ కంపెనీలో ఒకటన్నమాట. కంపెనీ టెక్నికల్ అండ్ ఫార్ములేషన్స్ అనే 2 బిజినెస్ వర్టికల్స్ ని ఆపరేట్ చేస్తుంది. ఇది హెర్బిసైడ్, ఫంగిసైడ్, టెక్నికల్స్ అండ్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ APIs ని తయారు చేస్తుంది అనమాట. కంపెనీ రీసెంట్లీ ఉత్తరప్రదేశ్ లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ల్యాండ్ ని అక్వైర్ చేసిందండి. 11,461 square meters లో హర్డైలోని సండీలాలో ఉన్న దాని ఎగ్జిస్టింగ్ ప్లాన్ ని ఆనుకొని పెస్టిసైడ్స్ యూనిట్ ని సెటప్ చేయడానికి ప్లాన్ చేసిందనమాట. అలాగే కంపెనీ అనోమా స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో న్యూ సబ్సిడరీ ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,755 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 10.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.64%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది అండ్ కంపెనీకి డెట్ 19.8 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అండి. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే మార్చ్ 2024 లో కంపెనీ 681 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో డీగ్రోత్ ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 13% పోస్ట్ చేసింది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 61 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా లాస్ట్ 5 years నుండి కన్సిస్టెంట్ గా డివిడెండ్ అనేది ఇస్తుంది. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 63.61%, FI షేర్ హోల్డింగ్ 2.40% ఉందన్నమాట అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 33.95% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 239 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 33% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ పౌషక్ లిమిటెడ్ అండి. ఇండియాలో ఫాస్జిన్ బేస్డ్ స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. కంపెనీకి రిచ్ హిస్టరీ అనేది ఉంది. 4 decades ఎక్స్పీరియన్స్ కూడా ఉందన్నమాట. ఇది ఇండియాలోని గుజరాత్ లో ఉన్న అలెంబిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో పార్ట్ అండి. అలెంబిక్ 1907 లో ఎస్టాబ్లిష్ అయిన ఇండియాలోనే ఓల్డెస్ట్ ఫార్మా కంపెనీ. ఓవర్ ది ఇయర్స్ పౌషక్ తన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేస్తూ వస్తుందన్నమాట. ఐజోసైనేట్స్, క్లోరోఫార్మేట్స్, కార్బమైడ్ క్లోరైడ్స్, కార్బమేట్స్, ప్రొటెక్టింగ్ ఏజెంట్స్ కంపెనీ పోర్ట్ఫోలియోలో ఉన్నాయండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,721 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 18.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.3% ఉంది అండ్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది అండ్ కంపెనీకి డెట్ 0. ఇండస్ట్రీ PE 36.3 ఉంటే స్టాక్ PE 31.6 ఉంది. సో PE రేషియో వైజ్ పౌషక్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ లాస్ట్ 5 years నుంచి కనుక చూస్తే కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. మార్చ్ 2024 లో 206 crores అనేది సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 31% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 54 crores పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ కూడా కన్సిస్టెంట్ గా డివిడెండ్ అనేది ఇస్తుంది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 66.97% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 32.81% ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 5,584 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 19% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఫెర్టిలైజర్స్, ఫార్మ్ ఎక్విప్మెంట్, అగ్రోకెమికల్ ఫిల్మ్స్ అనేవి ఇండియాస్ అగ్రికల్చర్ సెక్టర్ లో బ్యాక్ బోన్ లో క్రిటికల్ రోల్ ని ప్లే చేస్తాయండి. ఈ కంపెనీస్ అన్ని కూడా క్రాప్ ఈల్డ్ బూస్టింగ్ చేయడానికి, సాయిల్ ఫెర్టిలిటీని ఎన్హాన్స్ చేయడానికి, ఇండియాస్ ఫుడ్ సెక్యూరిటీ అలాగే ఫార్మర్స్ ఇన్కమ్స్ ని డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట.
ఫార్మర్స్ ఇన్కమ్ పెంచడం, ప్రొడక్టివిటీని పెంచడం టార్గెట్ గా గవర్నమెంట్ ఈ సెక్టర్ లో తీసుకునే న్యూ ఇనిషియేటివ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.